దేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 108.5 లక్షల మెట్రిక్ టన్నులలో 80 లక్షల టన్నుల ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయనుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైనప్పటికీ నీటి హక్కుల కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పోరాటం కొనసాగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ 423 టీఎంసీల గోదావరి జలాలను మళ్లిస్తోందని, బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు పెను ప్రమాదమని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడాన్ని విమర్శిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉండడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. సమాజం నుంచి లాభపడిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలనే దృష్టితోనే తాను పనిచేస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది తన P4 సిద్ధాంతంలో భాగమని పేర్కొన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వడం అనేది కేవలం డబ్బు రూపంలో దానం కాదు, సహాయం చేయడం ఎంతో అవసరమని అన్నారు సీఎం. కర్ణాటక సీఎం మార్పు ఊహాగానాలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తనకు తొందర లేదని, తన తలరాత ఏంటో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. మీడియా వాస్తవాలు వక్రీకరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. నవంబర్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశముండగా సీఎం మార్పు చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో రైతుల కోసం 35,000 కోట్లకు పైగా వ్యయంతో 2 ప్రధాన పథకాలను ప్రారంభించారు. రైతులతో కాసేపు ముచ్చటించిన ప్రధాని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది అయిన నాన్య నితిన్ వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లిలో లక్ష్మీ శివానితో కలిసి ఆయన 7 అడుగులు వేశారు. ఈ వేడుకకు ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీప్రంతి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ప్రముఖ శాస్త్రవేత్త నాన్య శ్రీనివాసరావు కుమారుడు నితిన్ మ్యాడ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా ఓ కొత్త సినిమాను ఘనంగా ప్రారంభించారు. ఈ మూవీకి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రారంభ వేడుకలో విజయ్, కీర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాకు రౌడీ జనార్దన్ అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ముహూర్తపు సన్నివేశానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గంభీర్ హెడ్ కోచ్ గా ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్పులు గెలిచిన తొలి టెస్టు సిరీస్ లో ఓటములు ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నారు. న్యూజిలాండ్ తో ఓటమిని జీవితాంతం మర్చిపోలేనని, యువ జట్టు విదేశాల్లో పోరాడడం గర్వకారణమని అన్నారు. గిల్ కు పూర్తి మద్దతు ఇస్తానంటూ ఇంగ్లాండ్ తో సిరీస్ ను అద్భుతంగా హ్యాండిల్ చేశాడని ప్రశంసించారు. H1B వీసాలపై అమెరికా కీలక మార్పులకు సిద్దమవుతోంది. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన వీసాలపై $1,00,000 ఫీజు అమల్లోకి తీసుకొచ్చింది. తాజా ప్రతిపాదనల ప్రకారం వీసా మినహాయింపుల అర్హత మరింత కఠినతరం చేయనున్నారు. యాజమాన్యాల నిర్బంధాలు, థర్డ్ పార్టీ నియామకాలపై గట్టిగా నియంత్రణలను విధించనున్నారు. డిసెంబర్లో కొత్త నిబంధనలు వెలువడే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చైనా ఎగుమతులపై 100% టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో అమెరికా చైనా వాణిజ్య యుద్ధానికి మళ్లీ తెరలేపినట్లయింది. అరుదైన ఖనిజాలపై చైనా పరిమితుల నిర్ణయానికి ఇది ప్రతిస్పందనగా వచ్చింది. ఈ నిర్ణయం అక్టోబర్ 10న ప్రకటించినప్పటికీ నవంబర్ 1 నుంచి కీలక సాఫ్ట్వేర్లపై ఎగుమతి నియంత్రణలు కూడా అమల్లోకి వస్తాయి. ఈ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి.